మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం నుంచి చదువుతాము. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి వణకెను, బండలు బద్దలాయును, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి నిత్యము వసించుచున్నటువంటి దేవాది దేవునికి మహిమయు ఘనతయు కీర్తి ప్రభావములు యుగ యుగములు ఆయనకే కలుగును గాక. ఆమేన్. చదవబడినటువంటి వచనములో యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. సిలువపై యేసునాథుడు వేలాడి చనిపోయారు. మంచి వాళ్ళ కొరకు కూడా చనిపోవటానికి ఇష్టపడరు, కానీ చెడ్డవారమైన మన కొరకు, పాపులమైన మన కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చి చనిపోయారు. యేసు వారి లోకానికి చనిపోవటానికి వచ్చారు. మనమైతే జీవించడానికి జన్మించాం. దేవుడు మనల్ని ఈ లోకములో జీవించాలి అని జన్మింపచేశారు. అది 70 ఏండ్లైనా, 80 ఏండ్లైనా, 90 ఏళ్ళు, 100 ఏండ్లైనా. బైబిల్లో చూస్తే ఆది కాలములో ఎక్కువ సంవత్సరాలు జీవించినటువంటి రీతి 930 సంవత్సరాలు బ్రతికాడు ఆదాము. మెతూషెల 969 సంవత్సరాలు జీవించాడు. అంటే ఈ లోకములో మనము జీవించడానికి దేవుడు మనల్ని పుట్టించారు. నెమ్మదిగా పాపం ఎక్కువైపోయి ఆయుష్ తగ్గుతుంది. ఆరోగ్య సూత్రాలు పాటించకుండా ఆయుష్ తగ్గిపోతుంది. ఇంతకు ముందు 100 ఏళ్ళు బ్రతికే వ్యక్తి ఇప్పుడు 60 ఏండ్లు 30 ఏండ్లు బ్రతకడం కష్టతరమైంది. అయితే ఈ లోకములో యేసునాథుడు చనిపోవటానికి వచ్చారు. అయితే ఈ చావు అనేది యేసు వారు జన్మించినప్పటి నుండి చావు ఆయన్ని వెంటాడుతూ ఉంది. ఏదో గెత్సేమనే వనములో యేసయ్యను పట్టుకొని వచ్చారు, కోర్టుల్లో నిలవబెట్టారు. అప్పుడు ఆయనకి చావు వెంటాడిందనేది కాకుండా జన్మించిన నాట నుండి యేసునాథుని చావు వెంటాడుతూనే ఉంది. యేసునాథుడు జన్మించినటువంటి కాలంలో, అనగా మరియ గర్భము ద్వారా ఆ లోక రక్షకుడి లోకానికి వచ్చిన కాలంలో, హేరోదు అనబడేటువంటి రాజు యెరూషలేమును పరిపాలించేటువంటి కాలంలో చాలా భయంకరమైనటువంటి యుక్తితో యేసును చంపడానికి ప్రయత్నించాడు హేరోదు. తూర్పు దేశము నుండి, ఇరాన్ నుంచి జ్ఞానులు హేరోదు వద్దకు వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నారు అని అడిగారు. గమనించే మాట ఏమిటంటే, గ్రంథములో చదివితే మీకా గ్రంథం 5:2 బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి ప్రధానంలో నీవు స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలు నా ప్రజలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. అంటే బెత్లెహేములో నుంచి లోకరక్షకుడు వస్తాడని వ్రాయబడింది. ఆ కాలములోనే బెత్లెహేములో దాదాపుగా 180 మంది మగ పిల్లల్ని ఒకేసారి చంపించేశాడు. హేరోదు రాజు భయంకరమైన వ్యక్తి, దుర్మార్గుడు. యేసును చంపడానికి ప్రయత్నించిన హేరోదును గూర్చి బెత్లెహేము పరిసర ప్రాంతములలో చంపబడిన పిల్లలను గూర్చినటువంటి విషయాలను బట్టి చూస్తుంటే హేరోదు చాలా భయంకరుడు. వాళ్ళ కుమారుడు అంతిపాతర్ అనబడేటువంటి ఒక కుమారుడు, మరో కుమారుడు అలెగ్జాండర్, మరో కుమారు అరిస్తేబులోస్. ఇలాంటి కుమారుల్లో 37 సంవత్సరాలుగా యెరూషలేముని పరిపాలించినటువంటి హేరోదు తన కన్న కొడుకుల్నే రాజ్యం వాళ్ళకి చేతికి వెళుతుందేమో అని అంతిపాతర్ అనే పెద్ద కొడుకుని చంపాడు. మిగిలిన 2 కొడుకుల్ని 3 చంపేశాడు హేరోదు. అంతేకాక తన భార్యను చంపేశాడు, తల్లిని చంపాడు, బావమర్దిని చంపాడు, కుమారులను చంపాడు.
అలాంటి హేరోదు యేసు ప్రభువారిని ఎట్లా బ్రతకనిస్తాడు? రాజ్యానికి అడ్డొస్తారేమో, అధికారానికి అడ్డొస్తారేమో, పదవికి అడ్డొస్తుందేమనబడే రీతిలో ఇంతమందిని చంపితే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అనే మాట వారు చెబితే యేసు ప్రభుని ఉండనియడు. అందుకే 180 మంది చిన్న పిల్లల్ని, 2 సంవత్సరముల లోపు పిల్లల్ని, 180 మంది పిల్లల్ని చంపాడు. మరియా యోసేపులకే దేవదూత కనబడి యేసు బాలుణ్ణి తీసుకుని ఐగుప్తుకు తీసుకెళ్ళిపోమని చెప్పినప్పుడు మరియా యోసేపులు యేసు బాలుణ్ణి ఐగుప్తుకు తీసుకెళ్లారు. యేసు నాదుణ్ణి ఏ గుహలోనైతే రాతి తొట్టిలో పడుకోబెట్టారో, పశువుల పాక అన్నారు చూడండి, అది ఒక గుహ, ఒక కేవ్. ఆ కేవులో, గుహలో రాతి తొట్టిలో పండుకోబెట్టబడ్డారు. ఆ రాతి తొట్టె ఈ రోజు వరకు రోములో ఉంది. చర్చిలో 180 మంది పిల్లల్ని చంపిన రీతిని మనము గమనిస్తున్నాము. అయితే కొంతమంది తల్లులు పిల్లల్ని ఎత్తుకుని ఆ గుహ దగ్గరికి వస్తే ఆ పిల్లల్ని చంపి అక్కడే సమాధి చేశారు. ఈ రోజు వరకు ఆ గుహ దగ్గర 14 మంది చిన్న పిల్లల సమాధులు ఈ రోజు వరకు ఉన్నాయి. బైబిల్ నిజమని చెప్పడానికి ఇదొక ఆధారం. యేసునాథుణ్ణి చంపడానికి ప్రయత్నించిన కాలంలో ఎంతమంది పిల్లలు చంపబడ్డారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, యేసు వారిని జన్మించినప్పటి నుండి చావు వెంటాడుతూనే ఉంది. మరొక పర్యాయము లూకా సువార్త 4:16 నుండి తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములో. గమనించే మాట ఏమిటంటే యేసునాథుడు నజరేతుకు వచ్చి నజరేతులో ఉన్నటువంటి సునగోగులో, సమాజ మందిరములో యెషయా గ్రంథాన్ని చేతికి తీసుకొని యెషయా 61వ అధ్యాయములో 1 నుంచి 3 వచనాలు మనము చూస్తే, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఈ విషయాలన్నీ యేసునాథుని గూర్చి క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం వ్రాయబడ్డాయి. ఈ విషయాలన్నీ కూడా యేసునాథుడు తెలియజేస్తే నజరేతులో ఉన్నవారు యేసు ప్రభువారిని 3 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్ళిపోయి ఓ కొండపై నుంచి కిందకి పడేద్దాం అనుకున్నారు. అంటే యేసునాథుడు కల్వరి కొండ మీద చనిపోకముందే మరణమాయన్ని వెంటాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకటి జన్మించిన కాలములో, మరొకటి ఏమిటంటే ఈ నజరేతులో యేసును కొండపై నుంచి కిందకి గెంటి చంపేయాలనుకున్నారు. కానీ వారి దగ్గర నుంచి ప్రభు తప్పించుకొని వెళ్ళిపోయారు. లూకా సువార్త 13:31 వచనాన్ని చూస్తే, ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి నీవిక్కడి నుండి బయలుదేరిపోము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యముల
దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందెదను. ఈ వచనాల్లో వ్రాయబడినటువంటి విషయాన్ని చూస్తే యేసు ప్రభువారు అంటున్నారు, హేరోదు రాజు మిమ్మల్ని చంపాలని ప్రయత్నిస్తున్నాడు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే యేసునాథుడు ఏమంటున్నారంటే, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పండి, హేరోదు రాజుకి ఇలా చెప్పండి, నేడును రేపును దయ్యములను వెళ్ళగొట్టొచ్చు, రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందేదను. యేసునాథుడు ఏమంటున్నారంటే, రోగుల్ని బాగు చేస్తున్నాను, దయ్యాలు వెళ్ళగొడుతున్నాను, ఇవన్నీ జరుగుతాయి, కనుక నేను చనిపోతాను, చనిపోయిన తరువాత 3వ దినమందు మరలా తిరిగి లేస్తాను అని యేసునాథుడు తెలియచేసినటువంటి విషయాలు. అనగా యేసునాథుని చంపడానికి ప్రయత్నించిన ప్రయత్నాలు ఆరంభము నుంచి ఉన్నాయి. అంటే ఆరంభములో హేరోదు చంపబోయాడు, ఆ తరువాత నజరేతులో చంపబోయారు, కొండపై నుంచి కిందకి నెట్టేసి 3 కిలోమీటర్లు ఈడ్చికెళ్ళిపోయారు చంపడానికి. ఇక్కడేమో హేరోదు చంపాలనుకున్నాడు. అంటే అడుగడుగున యేసునాథుని చావు అనేది వెంటాడుచు ఉన్నటువంటి వాస్తవాన్ని గమనించాలి. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని మనము చూస్తే, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, వినాలి ప్రియులరా, యేసునాథుని రాళ్లతో కొట్టి చంపేయాలనుకున్నారు. ఏంటంటే, నేను తండ్రి ఏకమై ఉన్నాం, పరలోకములో ఉండే దేవుడు నేను ఒకటే, ఏకమయ్యాం అంటే పరలోకములో దేవుడు ఉన్నారని కాదు, తండ్రి నేను ఒకటే, ఏకమై ఉన్నాం. ఆ మాట వాడికి నచ్చలేదు, రాళ్ళు పట్టుకుని కొట్టబోయారు. అర్థం కావట్లేదు యేసు ఎవరు. మరలా మాట్లాడుతుండగా అబ్రాహామును గురించి మాట్లాడుతూ యేసునాథుడు అన్నారు, యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనములో, మీ తండ్రి అయిన అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, నా దినము చూడాలని మిగుల ఆనందించాడు, అది చూచి సంతోషించెను అని. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, గమనించే మాట ఏమిటంటే, 50 ఏళ్ళు వయసు లేని మీకు అబ్రహాము ఎవరో మీకు తెలుసా అని చెప్పి యేసునాథుని అడుగుచున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మీరు నన్ను చూస్తున్నారు కానీ అబ్రహాము పుట్టుక మునిపే నేనున్నాను అని చెప్పి ఆయన అనగానే 59లో, కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్ళిపోయారు. యేసునాథుడు ఏం చేశారు? దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్ళిపోయారు. అంటే అనేక పర్యాయాలు మరణం వచ్చే కాలంలో తప్పించుకొని వెళ్ళారు. యోహాను సువార్తలో చూస్తాం, నా సమయం ఇంకా రాలేదని. ద్రాక్షారసం అయిపోయినప్పుడు సమయము రాలేదన్నారు. అలాగే యేసునాథుణ్ణి చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ సమయము రాలేదు. ఆయన అనుకున్న సమయంలోనే ఆయన చంపబడతారు, ఆయన అనుకున్న సమయంలోనే సిలువలో వేలాడి చనిపోతారు. అసలు యేసునాథుణ్ణి యూదులే చంపాలి, యూదులైతే రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఈ యూదులు రోమియుల దగ్గరికి తీసుకెళ్లి సిలువేయించారు. అంటే సిలువ అనేది రోమియులే వేస్తారు. వీళ్ళ శిక్ష ఏమిటంటే రాళ్లతో కొట్టే శిక్ష వీళ్ళ శిక్ష. అక్కడ శిక్ష ఏమిటంటే సిలువ శిక్ష. వీళ్ళు అనేది ఏమిటంటే, యేసునాథుడు నేను దేవుణ్ణి అంటున్నారు, ప్రవక్తను అంటున్నారు, ఈయన గొప్పవాడిని అంటున్నారు, ఇది ఆయన మీద వేసే నేరం. అందుకని ఈ నేరాలను బట్టి యేసుని వీరే రాళ్లతో పెట్టి కొట్టి చంపాలి, మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి. కానీ అక్కడ వారు ఒక నేరం చూపించారు. అక్కడ పొంతి పిలాతుకు చూపించింది ఏమిటంటే, నేను రాజుని అంటున్నారు, ఈయన యేసునాథుడు రాజు అంటున్నారు అని రాజకీయ కారణాన్ని సృష్టించి
నువ్వు రాజువా అని చెప్పి అడిగి రాజునంటున్నారు అనబడే దానితో సిలువకు తీసుకెళ్ళి, అందుకే సిలువ శిక్ష అంటే ఆయన వచ్చిన పనే సిలువేయబట్టకు వచ్చారు. అక్కడికే వెళ్ళి అక్కడే తీర్పు తీర్చబడి సిలువేయబడాలి. అంటే గడియ వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యములో యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చూస్తే, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని, యేసునాథుడు చనిపోయే గడియ వచ్చిందట. అంటే గడియ రానప్పుడు ఆయన చంపడానికి ప్రయత్నించారు, కానీ ప్రయత్నాలే కానీ అవి సఫలము కాలేదు. ఆయన చిత్తము లేకుండా ఆయనకు మరణము రాదు. యేసునాథుడు ఆయన దేవుడు, ఆయన చనిపోవటానికి వచ్చారు, మనందరి కొరకు చనిపోవటానికి వచ్చారు. నిర్ణయించబడిన కాలములో మన కొరకు యేసు చనిపోయారు. నిర్ణయించబడిన కాలములో పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనములన్నీ నెరవేర్చబడేటువంటి రీతిలో యేసునాథుడు నిర్ణయ కాల ప్రకారముగా ఈ లోకములో చనిపోయినటువంటి వాస్తవాన్ని గుర్తించాలి అని చెప్పి దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఒక విషయాన్ని అందరూ జాగ్రత్తగా నేర్చుకోవాలి. యేసు నీ కొరకు నా కొరకు ఈ లోకములో చనిపోవడానికి వచ్చారు. నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరువా కలనా. యేసు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చారు. పుట్టినప్పటి నుండి ఆయన్ని మరణము వెంటాడుతొచ్చింది. కడకు గడియ వచ్చినప్పుడు చనిపోయారు. ఈరోజు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుకు నీవేం చేస్తున్నావు? నీ కోసం నా కోసం చనిపోయిన యేసుకి ఏమి ఇవ్వగలుగుతున్నాము? నీకు ఏమి ఇవ్వగలను? నా కోసం చనిపోయిన నీకు నేను నీకేమి ఇవ్వాలి? ప్రాణమిచ్చిన దేవునికి ఇవ్వవలసిన ఒక గొప్ప కానుక నీ హృదయం పాపముతో నిండినటువంటి నీ హృదయాన్ని యేసయ్యకి ఇస్తే ఆయన పుచ్చుకోరు. ఈ పాపమంతా ఒప్పుకొని యేసు రక్తముతో ఈ హృదయాన్ని కడిగేసి, తండ్రి నాలోకి రండి, నా హృదయాన్ని ఇస్తున్నాను అంటే, అమ్మా నీ కోసం చనిపోయిన నాకు ఇది చాలు, అదే నాకు అసలైనటువంటి కానుకని చెప్పి అంట. బోలో యేసు మహారాజుకు ఈవేళ నిన్ను అడుగుతున్నాను, చనిపోయిన యేసుకి నీవేమిస్తావు? చనిపోయిన యేసయ్యకు స్తుతి చేస్తున్నావు, కానీ స్తుతి స్తోత్రం వందనం అంటున్నావు, కానీ మారిన మనసుతో అనట్లేదు. మార్పు అనేది లోపం లేదు. ఈరోజు మీ అందరికీ చెప్తున్నా, నీలో మార్పు కలిగి ఆ మార్పు కలిగిన హృదయమును, కడగబడిన హృదయమును యేసుకిస్తే, అలాగే కొంతమంది రోజుకి ఒక్కరికైనా నీకోసం యేసునాథుడు చనిపోయారు అని సువార్త చెబితే అదే దేవునికి ఇచ్చే గొప్ప కానుక. యేసయ్యను వచ్చి ప్రకటిస్తే, యేసు ఎలాంటి వారో చెబితే, ఆయన వచ్చింది నిజమని, సిలువ వేయబడింది నిజమని, ఆయన చనిపోయింది నిజమని, తిరిగి లేచింది నిజమని తెలియజేస్తే ప్రపంచంలో అనేక మంది యేసును నమ్ముతారు. అలాగూ యేసును కనపరుద్దాం, మన కొరకు చనిపోయిన యేసును. ఏ యేసైతే సిలువలో వేలాడి చనిపోయారో, సమాధి చేయబడ్డారు, ఏ యేసునాథుడు తిరిగి లేచారో, పరమునకు వెళ్ళారు, ఆ యేసు మరలా రాబోతున్నారు. ఆ రాకడకు సిద్ధపడి మేఘమెక్కే భాగ్యం దేవుడు మనకెల్లరకు మెండుగా నిండుగా దయచేయునుగాక.